ఇలా చెప్పి మంచి ఆడుతురా అన్న మీరు. మజాక్ ఆడుతురా అన్న మీరు. ఎవరు అనుకుంటారు? మా డాడీ కార్పొరేటర్ తెలుసా మీకు? ఎవరు? కార్ మెకానిక్. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరీషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనది కటింగ్ షాప్ అనమాట, చిల్కలు కూడా. అడ్రస్ చెప్పు నువ్వే. చిల్కలగూడ ఫేమస్ పాన్ షాప్ ఎదురుగా సంగీత మొబైల్ స్టోర్, జియో స్టోర్, ఫస్ట్ ఫ్లోర్ సెలూన్, యూనిసెక్స్. సంగీత మొబైల్స్ మీద ఉంటుంది. ఫేమస్ చిల్కలగూడ ఫేమస్ పాన్ షాప్ అంటే చాలా ఫేమస్. సో దాని ఆపోజిటే సంగీత మొబైల్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. మనోడు మాత్రం కటింగ్ జావేద్ హబీబ్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రైస్ కూడా మన రేంజ్ తగ్గట్టు. ఇంకోటి ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ మేకప్స్ కానీ, బ్లీచర్స్ కానీ, ట్యాన్స్ కానీ అన్నీ చేస్తాడు. చాలా అంటే చాలా మంచిగా చేస్తాడు అని చెప్పి టాక్ ఉంది. నేను కూడా ఆల్రెడీ మనందరినీ ఫిక్స్ అయిపోతున్నాం, మనం రెగ్యులర్ మనందరినీ వేసుకుంటున్నాం అనమాట. కానీ కంపల్సరీ కటింగ్ షాప్కి కూడా విజిట్. కానీ ఇదేంటంటే కటింగ్ షాప్లో ఈ ర్యాండమ్ పీపుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి జర ప్రాంక్ లాంటివి చేసినాం అనమాట. వాళ్ళకి కొద్దిగా రివీల్ చేయడానికి ఆ రివీల్ చేసిన బిట్స్ అన్నీ ఏవి కూడా తీయలేదన్నమాట. ఏదైనా కొంతమంది సీరియస్ అవుతారు, కొంతమంది అట్లా రియాక్షన్స్ కొద్దిగా జర వేరేలాగా రియాక్షన్స్ వస్తున్నాయి. సో దానివల్ల ఆ ఎండింగ్ మాత్రం లాస్ట్కి వాళ్ళకి బయటికి వేయడం కూల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియోస్ వేస్తున్నాం అనమాట. ఇంకా సో ఈ వీడియో మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెడితే మీరే చూడండి. ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మాత్రం తక్కువ చూస్తున్నారు. అన్సబ్స్క్రైబ్ 90% ఉంది. అంటే చాలా పెద్ద రేషియో. కొద్దిగా చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియో కింద ఇట్లా సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి చాలా అంతే. ఇంకోటి ఏంటంటే సుమంత్ వ్లాగ్స్ అని చెప్పేసి మనదే ఛానల్ ఉంది. ఆ సుమంత్ వ్లాగ్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. దానికి కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ కానీ ఇంకా మేము చేసే అన్ని కథలన్నీ దాంట్లోనే ఉంటాయి. కంపల్సరీ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనని కూడా ఒకసారి విజిట్ అయ్యి నా ఇన్స్టా ఐడి కూడా ఇక్కడ పెడతా. నా ఇన్స్టా ఐడి ట్యాగ్ చేయండి. బ్రో మన వాళ్ళు వస్తే మనం డిస్కౌంట్ చేస్తాను కంపల్సరీ. ఇక మన వాళ్ళు వస్తే మాత్రం కంపల్సరీ డిస్కౌంట్ కూడా ఉంది. అన్ని మేకప్స్, ఫేషియల్స్ కానీ అన్ని ఆల్ టైప్స్. మీకు ఈ సలూన్లో ఏమేమి అవుతుందో అన్నీ చేస్తాడు మనోడు ఇక్కడ. ఇంకోటి ఏసీ ఇది మంచి ఫుల్ నీట్ ఉంటుంది, యూనిసెక్స్ ఇది. లేడీస్ కూడా వచ్చి వేసుకోవచ్చు. లేడీస్ కూడా సపరేట్ సెక్షన్ ఉంది. ఈ జెంట్స్ సెక్షన్గా సపరేట్ సెక్షన్ ఉంది. చలో బై గైస్. హలో గైస్, నేను డైలీ వచ్చేసి 1000 రూపీస్ ఆన్ చేస్తున్నాను. ఇదేమి బెట్టింగ్ యాప్ కాదు. ఇది వచ్చేసి ఆన్లైన్ ఎర్నింగ్ యాప్. 100% అండ్ ట్రస్టెడ్ జెన్యూన్ యాప్ అనమాట. మీ ఫుడ్ ఖర్చు కానీ, మీ మూవీస్ ఖర్చు కానీ, మీ మంత్లీ పాకెట్ మనీ అడగకుండానే, మీ ఇంట్లో అడగకుండానే మీరు ఈ యాప్ త్రూ అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీస్ కానీ రెఫర్ చేసి మీరు అమౌంట్ కూడా గెలుచుకోవచ్చు. యాప్ పేరు వచ్చేసి రమ్మీ వెల్త్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గేమ్ ఎలా ఆడాలో కూడా చూపిస్తాను చూడండి. సో మీకు వచ్చే సైన్ అప్ బోనస్ కింద మీకు వచ్చేసి 41 రూపీస్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మీరు 100 రూపీస్ మినిమం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫేవరెట్ గేమ్ వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. నేను ఒకసారి మీకు ఆడి చూపిస్తాను. 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తాను డ్రాగన్ మీద. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరు విన్ అవుతారు చూసాం. సో ఇక్కడ వచ్చేసి టైగర్ అనేది విన్ అయింది. నేను ఒక చిన్న స్ట్రాటజీ అనేది ప్లే చేస్తున్నాను అనమాట. టైగర్ అనేది విన్ అయింది కాబట్టి నేను డ్రాగన్ మీద 30 రూపీస్ వేస్తున్నాను. చూసాం ఎవరు విన్ అవుతారో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రాగన్ అనేది విన్ అయింది. సో నేనే విన్ అయ్యాను అనమాట. ఇదే స్ట్రాటజీ మనం ప్లే చేయాలి. ఎక్కువ ఆడకుండా 10 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి చూడాలి. సో ఇంతకుముందు డ్రాగన్ విన్ ఉంది, ఇప్పుడు వచ్చేసి టైగర్ మీద 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు కంపల్సరీ మనమే విన్ అవుతాం, ఎందుకంటే స్ట్రాటజీ అట్లాంటిది అనమాట. చూసారు కదా, ఇట్లానే సింపుల్ విన్ అనమాట. ఆల్రెడీ టైగర్ విన్ అయింది కాబట్టి మళ్ళీ టైగర్ మీద వేసాం. చూసాం ఏం చేయలేము, ఇది బేస్డ్ ఆన్ లక్కే. ఎవరు విన్ అవుతారు చూసాము. మళ్ళీ డ్రాగన్ విన్ అయింది. సో ఇక్కడ వరి కావాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఏంటంటే 3 టైమ్స్ చేసాం బెట్ని. టైగర్ ఇప్పుడు ఆల్రెడీ డ్రాగన్ ఉంది కాబట్టి మళ్ళీ టైగర్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టైగర్ మీద 30 రూపీస్ వేసాను చూసాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టైగర్ అనేది విన్నాను అనమాట. నేను ఇప్పుడు మీకు విత్డ్రాల్ చూపిస్తాను. మీరు బ్యాంక్ టు విత్డ్రా చేసుకోవచ్చు, యూపీఐ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను విత్డ్రా చేసి చూపిస్తున్నాను. సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసుకున్న బ్యాలెన్స్ కూడా విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు నీ ఉంటే చేసుకుంటావా? నాగరాజన్ ఉంటే చేసుకుంటా, లేకపోతే మేము ఉంటే కూడా చేయించుకుంటా.
మేము కూడా చుట్టే కట్ చేస్తాం ఫోన్ నీకు ఎందుకు అని ఫోన్ మీద ముట్టవుతామని చూడు మనం ఏం కాదు బ్రో ఈ జుట్లు తీసేసాను పైన ఇట్లా షేప్ చేసి కట్ చేసినట్టున్నావు కదా కాదు గిన్నె పెట్టి మొత్తం తులిపిరు కదా బ్రో ఏ లేదా చేసి ఏం చేసారేమో ఏం చేయాలి ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇది తీసేసాను ఆ? ఆయన జుట్లు తీసేసాను మొత్తం చిన్న చేసాడు అయ్యో దీనిలా చిన్న చేసి ఇగో వీడియో పిల్లలు ఎట్లా వేసుకోవాలా పీకలు రావా ఇది వస్తుందా ఇగో ఇక పీక్ వేసుకో వద్దా ఈ జుట్లు తీసేసి మొత్తం స్కూల్కి కాలేజ్ పోవాలి ఇల్లు ఉంటావా నువ్వు కాలేజ్ స్కూల్ పోరమ్మా కాలేజ్ 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 ఇది తాలిబాటు అయింది ఇది అవన్నీ పెట్టు అరే నువ్వు వాటర్ ఉన్నాయి ఇదే మంచి మొత్తం నా మీద పడుతుందా నా జుట్లు అరే దులుపు ఈ దులుపురా ఇంటికి పడుతున్నాయంట ఈడ దుల్పక నా పక్కన దులిపితేరా ఇంటికి పడుతున్నాయంట దులుపు కస్టమర్ సీరియస్ అన్నా దుప్పడు కప్పురా అన్న దుప్పడు కప్పురా అన్న దుప్పడు కప్పురా ఏమైంది కప్పుతుంటే దుబ్బలు కప్పుతున్నావు అరే ఇంతగా చూడిగో ఎట్లా పడుతుంది తెలుసా అది ఇట్లా పోతుందా సినిమాలాగా ఇట్లా కిందికి అవుతుంది అట్లా వేసిండాడు కొంచెం టెక్నీషియన్ చేస్తావు అనమాట ఆయన అట్లా చేస్తలేడు దుప్పడు కప్పుతుండే మొత్తం ఇట్లా కప్పేస్తున్నాడు లే అట్లా మంచిగా స్టార్టింగ్ బ్రో నీకు వాళ్ళకి అన్నా అన్నా ఆ, అన్నా అన్నా ఆ, అన్నా ఆ, అన్నా ఆ. ఇలా ఏమైంది గొంతు తీసుకో అరుపులు కేకలు వింటా ఉంటే గొంతు పీస్ టైట్ అయిపోతుంది టైట్ అట్లే చేస్తుంది. నా జుట్ల పుట్ట నా ముఖానికి కాదు నీళ్ళేమన్నా తాగుతావా ఏ వద్దా. నీళ్ళు తాగు అది నీళ్ళు తాగు ఇగో ఎవరు సినిమా నాకన్నా సినిమాలలో పెడతారు అన్న అంతే అట్లా జర నామకం నువ్వు చూస్తుంటే కూడా జర మంచిగా అంటాడు నా కటింగ్ చేయన్న వట్టి లేదు బ్రో మంచిగా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది జర కటింగ్ చేయలేదు బ్రో. నా కటింగ్ చేయన్న ఇది ఎంత ఏందన్నా మొత్తం అన్న కటింగ్ చేయన్న ఇదంతా ఏంది నేను నాగరాజన్న వచ్చిన తర్వాత చూపించుకొని పోతాను ఏమైంది ఏం చేయాలి గడ్డం ఆ? గడ్డం తీసాను ఆఫీసా ఆ? ఆఫీస్లో చెప్తారు ఎవరు పెట్టారు నేనే పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకున్నాం షేప్ లేదు ఏం లేదు సరే మనసులే కరగని లోకమే లోకం నా ఫోన్ అడుగుతా అవా ఇప్పుడు తీయాలి వద్దారా మరి ఇట్లా అనుకుంటే ఇట్లా అంటే తీయాల్సి వస్తుంది బాబు చూసి నేర్చుకో మంచిగా ఇది కాదు ఇది చేద్దామా ట్రిమ్ చేయాలా బాబు ఆయిల్ పెట్టాలా ట్రిమ్ చేయమంటావా ట్రిమ్ చేయి ఆ? చేతులు చూసుకో ఇట్లా అనుకో వద్దానా ఆ? చేసేనా గడ్డం కటింగ్ ఏది? గడ్డమే వేస్తున్నాం బ్రో మళ్ళీ మీరెళ్ళి కొడుతున్నాను మీద ఇట్లా పెట్టి ఇట్లా కొడతా బ్రో అన్నా ఇట్లా పెడతానా అసలు వాటర్ ఎందుకన్నా ట్రిమ్తో చేస్తావు కదా
ట్రిమ్కి కూడా మీకు వాటర్ కావాలా అడుగు మీ నాగరాజు ఉన్నాడు అలవాటు చేసి ఇంటికల్ పోతాయనా మీద ఇంటికల్ పోతాయనా మీద గడ్డం నా పౌడర్ ఇవన్నీ ఎందుకు పెడుతున్నా మీరు అర్థమైతే లేదు. అరే గడ్డంకి పెడుతున్నావా అలా ఏం మజాక్ ఆడుతురా అన్న మీరు? ఏమైంది? ఈ పౌడర్లు గీడర్లు ఎందుకు పెడుతురా ఇవన్నీ? అరే ఇవన్నీ నీట్ రావాలంటే అడగాడా నీకు ఏం చేసామన్నా అంతమంది కూర్చున్నా వాళ్ళకి గెలువా వాళ్ళకి నీకు తెలుసా అన్ని తెలుసా? మరి ఇంట్లోనే చేసుకోవద్దా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఇంట్లో ఇంట్లో ట్రిమ్మర్ల చార్జర్ అయిపోయింది. చెవులు అయ్యలేదా? అరే ఉంది బ్రో ఇక్కడ పౌడర్ ఉంది ఇగో. పౌడర్ కాదు మైలా. నువ్వే వచ్చి చేయాలి మజాక్ ఆడుతురు. అలా చేస్తారా ఏ వద్దా మజాక్ ఆడుతురు. అయ్యా మజాకా మజాకు నువ్వు కటింగ్ చేసుకోనికి వచ్చినావా కామెడీ ఎందుకు వచ్చినావా? నేను కటింగ్ చేసుకోనికే రాలే, అసలు గడ్డం చేసుకొని నువ్వే కటింగ్ కట్టు. మంచిగా రిలాక్స్ చేపిరా మంచిగా ఓకేనా? రిలాక్స్ చెప్పి మంచిగా మజాక్ ఆడుతురా అన్న. రిలాక్స్ చెప్పి మంచిగా మజాక్ ఆడుతురా అన్న. అవన్నీ క్రీమ్ ఏం పెట్టు అయ్యా బ్రో నాకు పెట్టాల్సింది ఈడ. మజాక్ ఆడుతురా అన్న. మీరు ఎవరు అనుకుంటారు? మా డాడీ కార్పొరేటర్ తెలుసా మీకు? ఎవరు? కార్ మెకానిక్. కార్పొరేటర్ అన్న చదువుకోలే నువ్వు? సరే కూర్చో. నా ఇగో సాయంత్రంలో షాప్ పోతే చెప్తున్నా అన్న, ఏమైనా షాప్ పోతే నీ షాప్ చెప్తున్నా అలా తీసే మళ్ళా. ఆ షాపేనా అది? కూర్చో. అందుకే నీ షాపే తీసేస్తా. సరే కూర్చో. ఏమైంది? అగో కాదు గడ్డ చేస్తున్నామన్నా. మనిషివా బ్రో నువ్వు? కాదన్నా మనిషివే కదా? సరే నేను కూడా మనిషివే కదా? ఏపోతే తెలియదు ఇది నేర్చుకుంటుంటా వాళ్ళు కూడా. అరే టిష్యూ పేపర్ ఇదే కదా తెలియదా బ్రో? మీకు తెలియదా అనుకుంటా. డ్రిమ్మర్కి వన్ ఎందుకు పెట్టిరానా మీరు? మనోడు షేవింగ్ అనుకుంటా. షేవింగ్ అనుకున్నా అట్లా. షేవింగ్ అనేది మా కాంప్లిమెంటరీ అన్న. మీరు చచ్చిపోయిన ఫింగర్ పెట్టినట్టు పెడుతున్నారు మాకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయి